ధర్మపీఠం ప్రేక్షకులకి నమస్కారం. విద్య ఈ రోజున ఉద్యోగాల కోసమే, విజ్ఞానం కోసం అనేది వాస్తవమే. కానీ ఆ విజ్ఞానం సాధించేది కూడా ఆ మనిషి, ఆ వ్యక్తి అనేటువంటి వాడు తన జీవన భృతి కోసమే అనేటువంటి పరిస్థితులు. ఈ రోజున ఉద్యోగం ఒక పురుష లక్షణమే కాదు, ఉద్యోగం అనేది ప్రతి ఒక్కరి లక్షణంగా మారిపోయింది. ఇలాంటి పోటీ పరిస్థితులలో ప్రతి వ్యక్తి పోటీ పరీక్షల్లో రాణిస్తేనే తప్ప తాను జీవించలేని పరిస్థితిని మనం ఎదుర్కొంటున్నాం. ఇలాంటి తరుణంలో మనకి ఒక ఇన్స్టిట్యూట్ ద్వారా 2 దశాబ్దాల నుంచి వందలాది మందిని, విద్యార్థులని నిరుద్యోగులుగా కాకుండా ఉద్యోగుల స్థాయికి తీసుకువెళ్ళినటువంటి ఘనత మన గుంటూరు బ్రాడీపేటలోని ప్రీమియర్ కోచింగ్ ఇన్స్టిట్యూట్కి సంబంధించి డైరెక్టర్ సుబ్రహ్మణ్యం గారు ఈ రోజున పరిస్థితులు ఎలా ఉన్నాయి, ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లలో అంటే ముఖ్యంగా ఉద్యోగాల కోసం ప్రభుత్వాలు నిర్వహించేటువంటి పోటీ పరీక్షల్లో విద్యార్థుల యొక్క భవిష్యత్తు ఎలా ఉంటుంది అనేటువంటి విషయాల మీద ఆయన అనుభవాల్ని మనతో పంచుకోవడానికి మన ధర్మపీఠం స్టూడియోకి విచ్చేస్తున్నారు. నమస్కారం సుబ్రహ్మణ్యం గారు. నమస్తే అండి. సార్ చెప్పండి, ఈ రోజున విద్యార్థులు ఈ పోటీ పరీక్షల్లో రాణించడానికి మీ దగ్గర శిక్షణ కోసం వస్తుంటారు కదా, ఆ శిక్షణలో భాగంగా మీరు వారికి ఇచ్చేటువంటి మెలకువలేంటి, నేర్పే సబ్జెక్టులు ఏంటి, వారి యొక్క సక్సెస్ పర్సంటేజ్, వారి యొక్క విజయ అవకాశాల శాతం ఏ విధంగా ఉంటుందనేటువంటి విషయాల్ని మాకు విశదీకరించండి. ఏ క్యాండిడేట్ అంటే ఏ వ్యక్తికి, ఏ విద్యార్థికి లేదా ఉద్యోగార్థికి ఎటువంటి ఉద్యోగం అంటే ఇక్కడ ఏ కేటగిరీస్ ఉంటారంటే బీటెక్ చదివిన వాళ్ళు ఉంటారు, డిగ్రీ చదివిన వాళ్ళు ఉంటారు, అలాగే ఆ డిగ్రీతో పాటుగా డిగ్రీ కాకుండా డిప్లొమా చదివిన వాళ్ళు ఉంటారు సపరేట్గా, లేదా నెక్స్ట్ టెక్నికల్లో ఐటీఐ చేసిన వాళ్ళు ఉంటారు. ఈ కేటగిరీస్ అందరూ కూడాను డిఫరెంట్ యాటిట్యూడ్స్తో ఉంటారు, ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క మోటోలో. ఇప్పుడు ఐటీఐ చదివిన క్యాండిడేట్ ఖచ్చితంగా నా గవర్నమెంట్ జాబే అన్నట్టుగా మోటోలో ఉంటాడు. అదే డిప్లొమా చదివిన క్యాండిడేట్ నేను డిప్లొమా చదివి తర్వాత వెంటనే అంటే సెకండ్ ఇయర్ తోటి బీటెక్ చేసి సాఫ్ట్వేర్కి వెళ్దాము అనుకుంటే వాళ్ళు 50% ఉంటారు. నెక్స్ట్ అలాగే డిప్లొమాతోనే ఏమన్నా జాబ్స్ ఉన్నాయా అని చెప్పి సెర్చ్ చేసే బ్యాచ్ ఉంటారు. ఇకపోతే బీటెక్ దగ్గరికి వెళ్దాం. ఈ బీటెక్ క్యాండిడేట్స్ ఎలా ఉంటారంటే మ్యాక్సిమం సాఫ్ట్వేర్ జోన్కే ప్రయారిటీ ఇస్తారు. ఇప్పుడు మీరు కాలేజీలు కనుక చూసేటట్టయితే చాలా కాలేజీల్లో మెకానికల్, ఎలక్ట్రానిక్స్ అసలు ఇవి స్ట్రెంతే లేరంట. మొత్తం ఉన్నదంతా కంప్యూటర్స్లోనే దాదాపుగా ఒక 10 to 15 కేటగిరీస్ ఉన్నాయంట. అన్ని కేటగిరీస్ని ఇప్పుడు అన్ని ఆ జోనర్లోనే మొత్తంగా ఆ సబ్జెక్టుకి సంబంధించి అడ్మిషన్లన్నీ ఫిల్ అవుతున్నాయి సీట్స్. అంటే బాగా కంప్యూటర్స్ అని ఒక పెద్ద పిచ్చి ప్యాషన్ బాగా పెరిగిపోయింది. ఇక డిగ్రీకి వచ్చినా కానీ బిఏ అసలు లేదు. బిఏ పోయి దాదాపుగా 15 ఏళ్ళు 20 ఏళ్ళు అవుతున్నది. బిఏ మొత్తం వాష్ అవుట్ అయిపోయి ఇకపోతే మిగిలింది ఏంటి అంటే బీకాము, బీఎస్సీ. బీకాము బాగానే రన్ అవుతున్నది, బీఎస్సీ కూడా బాగానే జాయిన్ అవుతున్నారు. ఇప్పుడు ఏ కేటగిరీస్ వాళ్ళకి ఏ ఉద్యోగాలు ఉంటాయి సరిపోతుంది అంటే ప్రతి ఒక్కళ్ళకి, గ్రాడ్యుయేషన్ అయిన ప్రతి ఒక్కళ్ళకి అన్ని గవర్నమెంట్ జాబులు పనికొస్తాయి సార్. కాకపోతే ఏంటంటే వాళ్ళు సెలెక్ట్ చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది. ఏదైనా కానీ సెలెక్ట్ చేసుకునే దాన్ని బట్టి అంటే ఎగ్జాంపుల్కి బీటెక్ వాళ్ళకి బ్యాంక్ పిఓస్, క్లర్కలు, స్టాఫ్ సెలక్షన్ కమిషను అన్నీ రాసుకోవచ్చు. కాకపోతే మన వాళ్ళు ఏమంటారంటే మనకి కోర్ జాబ్స్ అంటే వాళ్ళు కంప్యూటర్స్ కనుక చదివేటట్టయితే కంప్యూటర్కి సంబంధించి నాకు ఆ జాబ్ రావాలి. మీరు అబ్జర్వ్ చేసేటట్టయితే బీటెక్ చదివిన వాళ్ళు అయిపోయిన తర్వాత కంప్యూటర్స్ సబ్జెక్ట్ ఎంత వచ్చు అని కనుక మనం పట్టుకునేటట్టయితే ఆ సబ్జెక్ట్లో వాడికి 0 ఏముండదు. కానీ నాకు ఆ కోర్ సబ్జెక్ట్లో నాకు జాబ్ కావాలంటాడు. కోరికైతే అలా ఉంటుంది, కానీ సబ్జెక్టు చూడబోతే మాత్రం అలా ఉండదు. కారణం ఏంటి? నేను పాస్ అవ్వాలి, ఇన్ని మార్కులు రావాలి అనే దృష్టితో చదువుతున్నాడు. కానీ ఈ సబ్జెక్టు నాకు ఉపయోగపడుతుంది లైఫ్లో, ఈ సబ్జెక్ట్ నేను నేర్చుకుంటే నాకు భవిష్యత్తుకు పనికొస్తుంది
అని ఎవ్వరు కూడా సబ్జెక్టుతో నేర్చుకోవటల్లా. ఆ తర్వాత ఏదో ఒకటి కోర్సులు నేర్చుకొని ఎవరో ఒకరిని రెఫరెన్స్ పట్టుకొని సాఫ్ట్వేర్కి వెళ్ళిపోదాం, ఇదే మోటోలో ఉన్నారు అందరూ. అందుకని ఎవరో కూడా బీటెక్ వాళ్ళు గవర్నమెంట్ జాబ్కి రాలేకపోతున్నారు. ఓకే, నెక్స్ట్ డిగ్రీ చదివే వాళ్ళకి. డిగ్రీ చదివే వాళ్ళు ఏంటంటే చాలామంది ఏమనుకుంటారు అంటే ఏ పనిని కుదరకపోతే గవర్నమెంట్ జాబ్కి వెళ్దాం, ఏ ఉద్యోగం రాకపోతే. అందరికీ నేను ఇచ్చే సలహా ఏంటంటే 3 క్యాండిడేట్స్ ఉంటారు, 3 టైప్ ఆఫ్ క్యాండిడేట్స్. ఒకడు వచ్చేసి ఫస్ట్ లేయర్, టాప్ లేయర్, వాడు ఓన్లీ గవర్నమెంట్ జాబ్ కొట్టగలే క్యాండిడేట్. సెకండ్ లేయర్ క్యాండిడేట్ కొంచెం తక్కువ లెవెల్ స్టాండర్డ్స్ ఉంటాయి. వీడేం చేస్తాడంటే ఓన్లీ సాఫ్ట్వేర్ జాబ్స్ కానీ ప్రైవేట్ జాబ్స్ కానీ ఏదో ఒకటి చూసుకొని వెళ్ళిపోదాం, మన నాలెడ్జ్కి ఇంతకంటే వద్దు అనుకొని వెళ్ళిపోయే బ్యాచ్. మూడోవాడు కేవలం అదృష్టం మీద డిపెండ్ అయ్యేవాడు, అంటే వీడు బిజినెస్ చేసుకునేవాడు. అంటే ఈ 3 టైప్స్ ఆఫ్ కేటగిరీస్ ఉంటారు. కానీ తెలియని విషయం ఏంటంటే ఈ సెకండ్ సాఫ్ట్వేర్ కానీ ప్రైవేట్ జాబ్ కానీ ఫస్ట్ అనుకుంటారు. గవర్నమెంట్ జాబ్ అంటే సెకండ్ లేయర్, ఏం కుదరకపోతే అప్పుడు అటు వెళ్దాం అనుకుంటారు. కాదు, చాలా క్రీము, తెలివితేటలు, నాలెడ్జ్, కష్టపడే గుణం అవన్నీ కనుక ఉండేటట్టయితేనే గవర్నమెంట్ జాబ్లోకి అడుగు పెట్టాలి ప్రిపరేషన్కి. లేకపోతే వాళ్ళకి గవర్నమెంట్ జాబ్కి వచ్చినా కానీ ఉపయోగం లేదు. అందుకనే చాలా కోచింగ్ సెంటర్స్లో 2 సంవత్సరాలు అంత టైం ఎందుకు పడుతుంది? నువ్వు ప్రాపర్గా కరెక్ట్గా అంటే ఏ సబ్జెక్టు, ఏ నోటిఫికేషన్కి ఏ సబ్జెక్టు ప్రిపేర్ అవ్వాలి అనేది ఒక నాలెడ్జ్ ఉండాలి, అవతల వాళ్ళు చెప్పే గైడెన్స్ ఉండాలి, నీ దగ్గర దానికి సంబంధించిన వెపన్స్ మీన్స్ మెటీరియల్ ఉండాలి. ఓకే సుబ్రహ్మణ్యం గారు, మీరు ఇందాక విశ్లేషిస్తూ ఒక చిన్న మాట అన్నారు. ఒక విద్యార్థి తను ఏదైతే కోర్ సబ్జెక్ట్ని ఎంచుకుంటాడో ఆ కోర్ సబ్జెక్ట్లోనే తనకి ఉద్యోగం కావాలి అని కోరుకుంటాడు. ఈ క్రమంలోనే అయితే తనకి నిజానికి ఆ కోర్ సబ్జెక్ట్లో నాలెడ్జ్ 0 అన్నారు. సదరు విద్యార్థి చాలా సందర్భాల్లో ఆ కోర్ సబ్జెక్టులోకి అడుగు పెట్టాలంటే వాడు 10వ తరగతిలో 90కి పైగా శాతం మార్కులు సాధించి ఉండవచ్చు. ఇంటర్మీడియట్లో అంతకు మించి కానీ అంతకు దగ్గరలో కానీ మార్కులను కూడా పొంది ఉంటాడు. ఆ తర్వాత తను ఆ ఎంచుకున్నటువంటి బీటెక్ కోర్సులకు ప్రవేశించడానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించినటువంటి ఎంసెట్, ఇప్పుడైతే ఈఏపీ సెట్ అంటున్నాం మనం, లేకపోతే మెడికల్ వాళ్ళకైతే కనుక నీట్ అంటున్నాం. ఇలాంటి రాష్ట్ర స్థాయి ప్రవేశ పరీక్షలకి హాజరై వాడు లక్షల మందిని దాటుకొని ర్యాంకులు 100లోనో 1000లోనో సాధించుకొని ఆయా కోర్సులు కూడా కంప్లీట్ చేసి ఉంటాడు. కానీ మనం ఇప్పటికీ విద్యార్థి మన దగ్గరికి వచ్చేటప్పటికి వాడు ఆయా సబ్జెక్ట్లో 0 అంటున్నాం. ఏంటి ఇది? ఎంతవరకు మీ స్టేట్మెంట్ని మీరు సమర్థించుకుంటున్నారు? వెరీ గుడ్ సార్. ఇక్కడ మీరు అన్నారు ఇందాక ఎంసెట్ ఆ ఈఏపీ సెట్ రాసి ర్యాంక్ వచ్చిన తర్వాత టాప్ ర్యాంకులు ఎంతమందికి వస్తున్నాయి? 1000 లోపు 1000 మందికే వస్తాయి. 1000 లోపు 1000 మందికే. నా 10,000 మందికి రావుగా. 10,000 మందికి వస్తే 10,000 ర్యాంకులు అవుతాయి. అవి 1000 మందికి 1000 లోపు ర్యాంకే. ఆ 1000 దాటిన తర్వాత నుంచి వచ్చే ర్యాంకులన్నీ కూడాను ఇప్పుడు ఎగ్జామ్స్ ఎలా అయిపోయినాయో తెలుసు. ఒక్కొక్కళ్ళకి 20,000 30,000 ర్యాంకులు వస్తున్నాయి. ఏదో కాలేజీలో చేరుతున్నారు. నామినల్గా క్వాలిఫై అయితే చాలని చెప్పేసి జాయిన్ అవుతున్నారు. జాయిన్ అయితే అలాంటి బ్యాచ్ల సంగతి నేను మాట్లాడుతున్నాను. ఎప్పుడైనా మేజర్ థింగ్ని చూస్తాను నేను, ఎప్పుడైనా మేజర్ గురించి మాట్లాడుకుంటాను, అంతే కదా. మరి సుబ్రహ్మణ్యం గారు సార్, వాడు 10వ తరగతి వరకు 10 సంవత్సరాలు, ఇంకా ఎల్కేజీలు యూకేజీలు కలిపితే మరో 2 సంవత్సరాలు అంటే 12 సంవత్సరాలు, ఇంటర్మీడియట్ మరో 2 సంవత్సరాలు అంటే 14 సంవత్సరాలు, డిగ్రీ ఆర్ బీటెక్ ఇంకో 4 సంవత్సరాలు కలుపుకుందాం అంటే 14 4 18 సంవత్సరాల విద్యాభ్యాసాన్ని పూర్తి చేసుకొని తను మీ దగ్గరికి వస్తే మీరు కేవలం 3 నెలల్లోనో 6 నెలల్లోనో అతన్ని ఒక ఉద్యోగానికి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా జరిగే పోటీలో మొదటి 10 ర్యాంకుల్లోనో 20 ర్యాంకుల్లోనో ఉంచడం ద్వారా తనని మీరు ఉత్తీర్ణం చేసి ఆ ఉద్యోగానికి ఎంపిక చేస్తున్నారు కదా, అర్హత సాధించేలా చేస్తున్నారు కదా. ఏంటి వాడు దాదాపు 20 సంవత్సరాలు కష్టపడ్డా లేని నమ్మకాన్ని, లేని నాలెడ్జ్ని మీరు ఈ అతి తక్కువ మాసంలలో, అతి తక్కువ సమయంలో ఎలా ఇవ్వగలుగుతున్నారు? సార్, ఎలా ఇవ్వగలుగుతున్నాము అంటే నా దగ్గర మ్యాక్సిమం టైము అంటే కొన్ని జాబ్స్కి అయితే కనుక 3 మంత్స్, కానిస్టేబుల్ ఎస్ఐస్ వాటికి అయితే కనుక 3 మంత్స్. అదే
ఇక స్టాఫ్ సెలక్షన్ కమిషను బ్యాంక్స్కి కనుక అయ్యేటట్టయితే 6 months to 1 year. నా దగ్గరకు వచ్చిన తర్వాత క్యాండిడేట్ ఎలా ఉంటాడు, పిల్లాడు అంటే అభ్యర్థి అమ్మాయి అయినా పాప అయినా అవ్వచ్చు, బాబాయ్ అయినా అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు, వాళ్ళు నా దగ్గరకు వచ్చిన తర్వాత ఎలా ఉంటారు అనేది మీరు అన్నట్టుగా 18 సంవత్సరాలు, అదే డిగ్రీ కనుక అయ్యేటట్టయితే 17 సంవత్సరాలు బాగా చదివారు అని అనుకుంటాం. కానీ నిజంగా వాళ్ళు ఇంటర్మీడియట్ వరకే చదివారు. ఇంటర్మీడియట్ వరకు కూడాను 10th class వరకు కరెక్ట్గా చదివారు. ఇంకా 10th ఇంటర్మీడియట్ 2 years కూడాను మంచిగా బట్టి కొట్టడం ఎలా అనే దానికి బాగా నేర్చుకున్నారు. బీటెక్ నుంచి అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా గబగబా చదివేసేసి ఇమ్మీడియట్గా పాస్ అవటం ఎలా అది నేర్చుకున్నారు. ఇప్పుడు సబ్జెక్టు మాకు కావాలి, ఈ కంటెంట్ ఏంటి అని నేర్చుకున్నది 10th class వరకే. అంటే అప్పటి గ్యాప్ 7 ఏళ్ళు వచ్చింది. ఈ 7 ఏళ్ళు వాళ్ళు చదివింది ఏం లేదు. దాంతో ప్రాబ్లం ఏమవుతున్నది అంటే మళ్ళా కూర్చొని ఇక్కడికి రాగానే క్యాలిక్యులేషన్ పార్ట్ దగ్గర నుంచి ప్రతిదీ నేర్చుకోవాలంటే మీకు సింపుల్గా చెప్తా సార్. ఒకటి, అందరూ ఇంగ్లీష్ మీడియమే, ఓకేనా, అందరూ మంచి వాళ్ళే. కాకపోతే పెరుగు ఏమైపోయిందని చెప్పి అన్నాడంట, ఎవరు దొంగలు ఇచ్చారని. అట్లాగే అందరూ ఇంగ్లీష్ మీడియమే. కానీ ఎస్ఎస్సి బ్యాంక్ జాబ్ సంబంధించి పేపరు, బ్యాంక్ అయితే కనుక 30 bits ఇంగ్లీషు, అదే ఎస్ఎస్సి కనుక అయితే 25 bits ఇస్తే ఎన్ని చేస్తారు? టాపర్, మీరు అన్నట్టుగా కాలేజీ టాపర్ని నేను తీసుకొచ్చి పెడతా, తీసుకురండి, మనం ప్రీవియస్ పేపరే ఇద్దాం బ్యాంక్ ఎగ్జామ్స్ది లేదా ఎస్ఎస్సిది. ఎన్ని చేస్తాడు? 25కి 30కి, మ్యాక్సిమం 10. ఎందుకు నా అలా వస్తున్నది? మళ్ళీ ఇంగ్లీష్ మాట్లాడతాడు, నాకు ఇంగ్లీష్ బాగా వచ్చు అంటాడు, కానీ పేపర్ చేయలేడు. ఎక్కడ డిఫెక్ట్ వస్తున్నది? ఏమన్నా ఐడియా ఉందా సార్ మీకు? నేను మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతున్నా సార్. ఒక లోపం అనేది మేము నిర్దిష్టంగా చెప్పటానికి మేము అదే మార్గంలో లేము. విద్యార్థిని అంచనా వేయటానికి సంబంధించి పబ్లిక్ అయితే కనుక వాడు పోటీ పరీక్షల దృష్టితో వాడు ఇదే టార్గెట్తో అని చెప్పి చదవాల. జనరల్గా వాడు ఇప్పుడు తెలుగు మాట్లాడే వాళ్ళందరూ నన్నయ్యలాగో తిక్కనలాగో మహాభారతం రాయలేరు కదా. కాబట్టి అలాగే సో విద్యార్థులందరూ మనం ఎలా అయితే యూజువల్గా మాట్లాడుతున్నామో, అంటే భాష మాట్లాడటానికి నేను మాట్లాడేది మీకు స్పష్టంగా అర్థమవుతుంది, మీరు మాట్లాడుతుంది నాకు స్పష్టంగా అర్థమవుతుంది. అలా అని చెప్పి మీరు గొప్ప రచయిత, నేను గొప్ప రచయిత కాలేము. ఆ రచయిత కావాలంటే ఆ రచయిత కావాల్సిన లక్షణాలు ఏవైతే ఉంటాయో ఒక గురువు దగ్గర వాళ్ళు అభ్యాసం చేయాలి. ఆ అభ్యాసం చేయలేకపోయారు కాబట్టి వాళ్ళ రచయితలు కాలేకపోయారు, లేదా వాళ్ళకి ఆ జిజ్ఞాస అభిలాష లేవు కాబట్టి వాళ్ళు ఆ నిష్ణాతులు కాలేకపోతున్నారు. కాబట్టి నేను ఇదే ఒక లోపంగా నేను భావిస్తున్నా. సరే అయితే సార్ నేను మాట చెప్తాను. అంటే భాష రావాలంటే కవులు అక్కర్లా, అర్థమైందా? అంటే మనం మాట్లాడేది తప్పులు మాట్లాడుకుంటూ ఉంటే చాలు. నేనేమంటానంటే ఇప్పుడు తెలుగే మన వాళ్ళు తప్పులు మాట్లాడుతున్నారు, మన లాంగ్వేజే మన వాళ్ళకి రాదు. పెళ్ళి అనమంటే పెళ్ళి అంటారు, తడిసిపోయింది అంటానికి తడిచిపోయింది అంటారు. ప్రతి దాన్ని తప్పులు మాట్లాడుతూ మళ్ళీ ఇంగ్లీష్ కూడా రావాలి అంటే అసలు ముందు తెలుగే రాదు. నేను అదే అంటా మన స్టూడెంట్స్నే అంట, తెలుగు రాదు, ఇంగ్లీష్ రాదు, మనకు వచ్చిన లాంగ్వేజ్ ఏంటి? అడవి దొంగ చిరంజీవి లాంగ్వేజ్. ఏం లేదు, అదంటే అడవుల్లో టార్జన్లు అనమాట. అంటే మనకి చక్కగా ఏ భాష రాదు. అక్కడే వస్తున్నది ప్రాబ్లం అంతా. ఎందుకు అంటే మనం పెరుగుతున్న వాతావరణం, నేర్చుకోనివ్వకపోవటం, టైం పాస్ చేయటం, ప్రతిదీ టైంని ఎలా నెట్టాలి, ఎలా వాడుకోవాలని నేర్చుకోవటంలా. సుబ్రహ్మణ్యం గారు, మిమ్మల్ని నిరోధిస్తున్నందుకు, అభ్యంతరం చెప్తున్నందుకు మన్నించాలి నన్ను. సార్, మీ రోజుల్లో కేవలం నామమాత్రపు ఫీజులతో మీరు విద్యను అభ్యసించినప్పుడు నాణ్యమైన విద్య మీకు లభించింది, తల్లిదండ్రుల ప్రోత్సాహం చక్కగా ఉంది, మిత్రుల సహకారాలు ఇంకా అద్భుతంగా ఉండేవి. అయితే ఈ రోజున విద్యార్థుల్ని తయారు చేయడానికి విద్యా సంస్థలు లక్షల రూపాయల ఫీజులు తీసుకుంటున్నాయి. దేనికి అంటారు? నాణ్యమైన విద్యను అందించడానికి. పొరపాటు సార్. అప్పుడు ఫీజులు తక్కువ, పిల్లల కష్టం ఎక్కువ. ఇప్పుడు పిల్లల కష్టం తక్కువ, ఫీజులు ఎక్కువ. సరిపోయింది కదా. ఏదైతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మీరు అర్థమెటిక్, రీజనింగ్, ఇంగ్లీష్ అంటున్నారో, నిజానికి మా పిల్లలు 7వ తరగతి పుస్తకాలతో పాటుగా రీజనింగ్ని, ఇంగ్లీష్ని, ఈ కాంపిటేటివ్ అర్థమెటిక్స్ని కూడా
వాళ్ళు నేర్చుకుంటున్నారు. 10వ తరగతి వరకు వారికి ఉన్నటువంటి సబ్జెక్టుల కన్నా కూడా ఆయా పాఠశాలలు ఇలాంటి వాటి మీదే దృష్టి పెట్టి పిల్లల్ని ఆల్రౌండ్ డెవలప్ చేయడానికి వాళ్ళు చాలా కృషి చేస్తున్నారు. అయితే ఆ విద్యార్థులు ఆ సబ్జెక్టులను తీసుకోవటంలో ఎంత సీరియస్గా ఉన్నారు, ఆ విద్యా సంస్థలు వారికి ఎంత సీరియస్గా అందించాయి అనేటువంటి వ్యవస్థ మీదనే వాళ్ళ యొక్క అభివృద్ధి అనేది ఆధారపడింది. లేకపోతే వాళ్ళకి పునాది అనేది సరిగ్గానే పడుతుంది. దాన్ని వినియోగించుకోవటంలో విద్యార్థి యొక్క కుటుంబం అలాగే విద్యా వ్యవస్థ కూడా తన బాధ్యతని సక్రమంగా నిర్వర్తించకపోవటం అనేవి కొన్ని లోపాలుగా నేను భావిస్తాను. ఓకే సార్, ఇక్కడ మీరు చెప్పారు బాగుంది. విద్యార్థి ఉపయోగించుకోలేకపోవటం, విద్యార్థి అనేది తీసేయండి. ఎందుకంటే 10వ తరగతి లోపు నాలెడ్జ్ ఉండదు పాపం. దానికి ఎంతలా కెరీర్కి ఉపయోగపడుతుందన్న నాలెడ్జ్ ఏ పిల్లవాడికి ఆ వయసు అతని పిల్లవాడికి రాదు. అప్పుడు ఏం చేయాలి అంటే పేరెంట్స్, ఉపాధ్యాయులు వీళ్ళే చూడాలి వాడికి కెరీర్కి ఏం ఉపయోగపడుతుందని. కానీ బ్యాడ్ లక్ ఏమైపోతున్నదంటే 9వ తరగతి నుంచి 8 అయిపోగానే, ముందు మీకు గుర్తుందో లేదో చిన్నప్పుడు సినిమాలు వచ్చేవి, అమ్మవారు పూంతే పూనకం వస్తుంది, బొట్ట ఊగిపోతుంటారు యాప్ మండలు పట్టుకొని. అట్లా స్కూళ్ళ డైరెక్టర్లు, ఇన్ఛార్జీలు, ఫ్యాకల్టీలు మొత్తం కూడా పూనకం వచ్చేస్తుంది 9వ తరగతి రాగానే. మీ వాడు 9వ తరగతి వచ్చేసాడు, 9వ తరగతి వచ్చేసాడు, ఏమవుతుంది? ఏమన్నా దయ్యం కాశ్మీర్ ఏమన్నా పట్టిద్దా? 9వ తరగతి వచ్చాడు, 10వ తరగతి వచ్చేసరికి ఇక వాడిని నిద్రపోనీరు. ముందు వీళ్ళు పడుకోరు, వాళ్ళు పడుకోనివ్వరు. ఎందుకు అంటే గట్టిగా ఫీజులు లాగచ్చు. అసలు పొద్దున్న నుంచి 5 నుంచి స్టార్ట్ చేస్తారు రుద్దటం. మార్కులు అవుట్ ఆఫ్ 10, 10కి 10. ఇప్పుడు మళ్ళీ మార్కులు పెట్టారు కదా, మార్క్స్. అసలు మరీ దారుణం. అసలు 599 అంట, 594 అంట. ఏం మార్కులు? 594 మార్కులు వచ్చిన వాళ్ళకి నేను ఒక్కటే క్వశ్చన్ అడుగుతా, ఏమొద్దు. మల్టిప్లికేషన్స్ ఎక్కాలు 17 ఎక్కం కరెక్టే చెప్తాడా? 17 ఎక్క అంటే 17 10 వరకు కాదు, 17 19 వరకు. 17 19 ఎంత అంటే ఎంటని చెప్తాడా? గ్యాప్ లేకుండా చెప్పడు. మరి 594 వచ్చినాయిగా అంటే డ్యామ్ క్లవరు, అంతేగా. ఇంకా ఎక్కడొస్తున్నది ఫాల్ట్? వాళ్ళు బెస్ట్ జిరాక్స్ మిషన్ అవుతున్నారు. పొద్దున్న నుంచి వాళ్ళు చేయించే పని ఏంటంటే బెస్ట్ జిరాక్స్ మిషన్స్గా తయారు చేస్తున్నారు. క్యానన్ జిరాక్స్ను, ఓకేనా? ఇట్లా ఏం చేస్తున్నారు? బుక్ని ఎగ్జాక్ట్గా దించుతున్నారు, క్లాస్ బార్ వస్తున్నారు, దాన్నే క్యారీ ఫార్వర్డ్ చేస్తున్నారు కరెక్ట్గా. లోపం అక్కడ జరుగుతున్నది. లోపాలైతే ఉన్నమాట మీరు చెప్పిన స్థాయిలో కాకపోయినా ఉన్నమాట వాస్తవం. అయితే ప్రతి విద్యార్థి కూడా ఉద్యోగార్థి కావాల్సిందే, లేకపోతే మనుగడ లేదు. ఇలాంటి తరుణంలో అలాంటి విద్యార్థుల్ని మీరు శిక్షణ ఇవ్వటానికి సంబంధించి ఏర్పరిచినటువంటి ప్రీమియర్ విద్యా సంస్థ ఉంది కదా, మరి ఆ ప్రీమియర్ ద్వారా మీరు తయారు చేసే విధానం, విద్యార్థుల్ని ఒక ఉద్యోగార్థిగా తయారు చేసేటువంటి ప్రాసెస్ని వివరించండి. మీరు పెద్ద ఆన్సర్ అడిగారు, కొంచెం వినండి. ఇక్కడ క్యాండిడేట్లు రకరకాలుగా వస్తారు లోపలికి. ఒకటికి ఒక సబ్జెక్ట్లో కొంచెం గ్రిప్ ఉంటుంది, ఇంకొకటికి ఇంకో సబ్జెక్ట్లో గ్రిప్ ఉంటుంది. ఇలా డిఫరెంట్ మెంటాలిటీస్ తోటి వస్తారు. ఒకటికి అసలు ఏమీ రాదు, కాకపోతే కష్టపడే తత్వం 100% ఉంటుంది, ఏం చెప్పినా చేద్దామని. అలాంటి వాడు ఫస్ట్ జాబ్ కొట్టుకొని వెళ్ళిపోతాడు. కారణం ఏంటి అంటే ఫస్ట్ ఇక్కడ వాడికి వాడు సరెండర్ అవ్వాలి. క్యాండిడేట్ ఫస్ట్ వాడికి వాడు సరెండర్ అవ్వాలి. అంటే ఏంటంటే తనకేమొచ్చు అనేది తను ఓపెన్గా ఒప్పుకోవాలి. నాకు ఇది వచ్చు, నాకు ఇది రాదు అని ఎవరైతే ఉంటారో వాళ్ళకి గ్యారంటీగా ఇమ్మీడియట్గా సెలక్షన్ వస్తుంది, మంచి సెలక్షన్ వస్తుంది. ఇక్కడ మనకు వస్తే పీజీలు చేసి వచ్చిన తర్వాత టైం అంతా వేస్ట్ అయిపోతుంది. వాళ్ళని కొంచెం కూర్చోబెట్టి ప్రాక్టీస్ చేయించడం కొంచెం కష్టమైన పని. ఎందుకు అంటే వాళ్ళు ఫస్ట్ క్యాలిక్యులేషన్ పార్ట్ దగ్గర నుంచి మన దగ్గర ఉంటుంది, ఎక్కడ ఏ ఇన్స్టిట్యూట్లోనూ ఉండదు. ఇప్పుడు అంటే నేను కెరీర్ స్టార్ట్ చేసింది విజయవాడలో ఒక 5 years మేము ఇన్స్టిట్యూట్ రన్ చేసాము, నేను మా మెటర్నల్ అంకుల్ మెరిట్ అని. అప్పుడు అసలు ఇప్పుడు చెప్తున్న సోకాల్డ్ ఇన్స్టిట్యూట్స్ అసలు ఏమీ లేవు, ఉన్నా కానీ ఐసెట్కి సంబంధించింది కానీ కాంపిటేటివ్లో మమ్మల్ని అసలు కొట్టేవాళ్ళు లేరు. ఆ రేంజ్లో ఉండి అక్కడ మేము చేసిన మ్యాజిక్లు అవన్నీ కూడాను
ఆ పీరియడ్లో ఆ టైంలో చాలా వర్కౌట్ అయినాయి. ఇప్పుడు వచ్చేస్తే పిల్లవాళ్ళకి అస్సలు అవి డైజెస్ట్ అవ్వట్లా. కారణం ఏంటి అంటే ఒకటి అప్పుడు 70 మెంబర్స్ ఉండి క్యాలిక్యులేషన్ పార్ట్ కానీ వర్క్ కానీ ఇస్తే 3 అవర్స్ దించిన తలకాయ ఎత్తకుండా కూర్చొని వర్క్ చేసుకుంటూ వెళ్ళిపోయేవాళ్ళు. ఇప్పుడు ½ అన్ అవర్ వర్క్ ఇస్తే 40 క్వశ్చన్లు అడుగుతున్నారు. ఇది ఏ క్వశ్చన్లో ఇస్తారు? ఇది ఏ ఎగ్జామ్లో ఇస్తారు? ఇంక వాడేం చదువుతాడు? అప్పట్లో 40 మంది బ్యాచ్ ఉంటే ఫస్ట్ అటెంప్ట్లో 30 మంది సెలెక్ట్ అయిపోయేవాళ్ళు. ఇప్పుడు ఈ క్వశ్చన్లు వేసే బ్యాచ్ వల్ల సార్ 40 మందికి 10 మంది అవుతున్నారు. మేమేం చేయాల్సి వస్తున్నదంటే దానికి తగ్గట్టుగా ఒకేసారి కాకుండా అంతకుముందు డైరెక్ట్గా పెన్సిల్ని వితౌట్ టెస్ట్ ఇచ్చేవాళ్ళం. ఇప్పుడు ఏంటంటే పెన్సిల్ని టెస్ట్ చేసి జాగ్రత్తగా ఇవ్వాల్సి వస్తున్నది. కొంచెం ఒకేసారి ఇస్తే వాడు భయపడతాడని చెప్పేసి చిన్నగా అలవాటయ్యి అసలు వాడికి ఇది ఎంత ఇంపార్టెన్సో తెలుసుకునేంత వరకు మేము జాగ్రత్తగా వెళ్ళి వర్క్ ఎక్కువ ఇచ్చి ఒకటేసారి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అంటే ప్రిపరేషన్. సుబ్రహ్మణ్యం గారు, మీరు ఒక 2 దశాబ్దాల కాలంగా విజయవాడ నగరం నుంచి గుంటూరు నగరం వరకు తిరుగులేని ఒక మహా వ్యవస్థను నెలకొల్పటం ద్వారా ఎంతోమంది వేల మంది విద్యార్థుల్ని ఈ రంగంలో ఉపాధి రంగంలో వారికి సంబంధించి సహాయ సహకారాలు అందించినటువంటి విషయం మీ చరిత్ర చెప్తూనే ఉంది. అయితే ఈ రోజున ఈ కాంపిటేటివ్ పరీక్షలకి సంబంధించి విద్యార్థులు సంస్థలకి రావటం తగ్గిపోయింది. దీనికి కారణం వివిధ సోషల్ మీడియా వ్యాపకాలు. అంటే యూట్యూబ్ లాంటి సంస్థలు, ఆన్లైన్ లాంటి వ్యవస్థలు దేశవ్యాప్తంగా పెరిగిపోవటంతో ఈ కోచింగ్ ఇన్స్టిట్యూషన్లకి డిమాండ్ తగ్గిపోయింది అనేటువంటి వాదనని మీరు ఏకీభవిస్తారా? 100% ఏకీభవిస్తా. అయితే మళ్ళీ సైక్లింగ్లో మళ్ళీ ఖచ్చితంగా గురువు అనేవాడు అవసరమవుతాడు. ఇక్కడ అందరు ఏమనుకుంటారంటే 2 రకాలు సార్. లైబ్రరీలో కూర్చుంటే ఉద్యోగం వస్తుంది, కోచింగ్ ఫీజు కట్టకుండానే నేను జాబ్ కొడతాను అని అనేవాడు ఒకడు. నేను ఫ్రీగా యూట్యూబ్లో క్లాసులు వినేసి నేను జాబ్ కొడతాననేవాడు ఇంకొకడు. కోచింగ్ తీసుకొని నేను జాబ్ కొడతానేవాడు మూడోవాడు. నేను మూడోవాడిని అంటే నేను కోచింగ్ సెంటర్ పెట్టా కదా, కోచింగ్ రన్ చేస్తున్నా కదా, మూడోవాడిని సమర్థిస్తున్నానని కాదు. వాళ్ళ పై ఇద్దరికి వీటికి డిఫరెన్స్ చెప్తా. పై వాళ్ళిద్దరూ జాబ్ కొట్టాలంటే 2-3 సంవత్సరాలు ఈజీగా పట్టిద్ది, రూపాయి కట్టరు, నేను ఒప్పుకుంటా. ఫస్ట్ వాడు మూడోవాడు ఏడాదిలో కొడతాడు. అంటే పై వాళ్ళకి వీడికి డిఫరెన్స్ ఎంత? 2 సంవత్సరాలు. వీడి నెలకి యావరేజ్గా 40,000 సంపాదిస్తాడు. 12 నాలుగు 40 అయింది, 4,80,000. 3 సంవత్సరాలకి ఎంత చెప్పండి? 14,40,000. అంటే వీడు ఖర్చు పెట్టింది ఎంత? కోచింగ్ సెంటర్కి 15,000 నుంచి 20,000 ఖర్చు పెట్టాడు. వచ్చింది ఎంత? 14 లక్షల చిల్లర వచ్చింది. వాళ్ళు 20,000 పాపం సేవ్ చేశారు, కానీ పోగొట్టుకున్నది ఎంత? 14 లక్షలు పోగొట్టుకున్నారు. ఇంత చిన్న లాజిక్ ఎందుకు మిస్ అవుతున్నారో నాకు అర్థం కావట్లా. వెళ్ళండి లైబ్రరీలు దేనికోసం అంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ వాటి ప్రిపేర్ అవ్వడానికి కాదు, ఆదివారాలు వెళ్ళి కొత్త నాలెడ్జ్ని తెచ్చుకోవడానికి. అంటే మనకి లోకంలో తెలియని విషయాలు ఏమైనా ఉంటే అవి నేర్చుకోవటానికి, అంతేగాని ఉద్యోగాలకి వాటికి ప్రిపరేషన్ కాదు. బ్యాడ్ లక్ ఏంటంటే ఇప్పుడు వాటికి అడ్డా అయిపోయింది. అంతకుముందు మనం దేనికి వెళ్ళేవాళ్ళం అంటే సార్, కొత్త విషయాలు అంటే ఏంటంటే విజయానికి 5 మెట్లు ఎండమూరు రాసింది, ఓకేనా? తర్వాత వచ్చేసి ఇంకోటి నిన్ను నువ్వు తెలుసుకోవటం ఎలా, ఇలాంటి కొన్ని మంచి పుస్తకాలు ఉన్నాయి. నరసింహరాజు గారు ఎవరు రాసింది, ఇలా కొన్ని పుస్తకాలు ఉన్నాయి మంచి ఇలాంటి చదవడానికి వెళ్ళేవాళ్ళం. లేదంటే మంచి నావెల్స్ చదవడానికి వెళ్ళేవాళ్ళం. ఎద్దనపూడి సులోచనారాయణవి, ఎండమూరి వీరేంద్రనాథ్, ఇలాంటివి అవన్నీ పోయినాయి. ఇప్పుడు దేనికి అంటే బ్యాంక్ ఎగ్జామ్స్కి, రైల్వేస్కి, ఎస్ఎస్సికి, గ్రూప్స్కి ప్రిపేర్ అవ్వడానికి. దానికి లైబ్రరీకి వెళ్తున్నారు, వాటికి కాదు. అర్థమైందా? డిఫరెన్స్ అర్థమైంది కదా మీకు ఇప్పుడు ఏంటి అనేది? లైబ్రరీ కన్నా కూడా ఎక్కువగా మొబైల్లోనే బందీ అయిపోతున్నారు కదా. అదే సార్, ఇప్పుడు మొబైల్ చెప్పింది అదే. మొబైల్లో కూడా ఫ్రీగా నేను కూర్చొని క్లాసులు విని జాబ్ కొడతా అంటాడు, కరెక్టే. కానీ నీకు సబ్జెక్ట్ అయితే ఆ లెక్కలు వస్తాయి, నీకు ఆ లెక్కలు వస్తాయి. కానీ నిన్ను కూర్చోపెట్టి వెనకాల మేక్ కొట్టి చదివించేవాడు ఒకడు ఉండాలి. నువ్వు చదవవు, చస్తే చదవవు నువ్వు కూర్చొని. ఎందుకంటే నువ్వు నువ్వు ఒక్కడే కూర్చొని చదువుతుంటే ఎంతసేపు పడుతుంది టైము? గంట సేపు చదివితే నువ్వు ప్రపంచాన్ని ఏదో సాధించినట్టుగా ఫీల్ అయిపోతావు.
10 మందిలో కూర్చొని చదివితే నువ్వు గంట కూర్చున్నా కానీ వాడు పొద్దు నుంచి కూర్చొని ఉంటాడు. అరే వాడు 4 గంటల నుంచి కూర్చున్నాడు అని చెప్పి నువ్వు 5 గంటలు కూర్చుంటాడు. నిన్ను చూసి వాడు 5 గంటలు కూర్చున్నాడని వాడు 6 గంటలు కూర్చుంటాడు. ఆటోమేటిక్గా ఇద్దరు కలిసి 12 గంటలు ప్రిపేర్ అవుతారు. ఇంట్లో కూర్చో నువ్వు గంట కంటే పొరపాటున కూడా చదవవు. ఇంకా నీకు ఎక్కడ రావాలి ఉద్యోగం? నువ్వు బయట జనాలను చూసి ఎక్కడ నువ్వు కాంపిటేటివ్ స్పిరిట్ ఎక్కడి నుంచి వస్తుంది? నీకు కాంపిటేటివ్ స్పిరిట్ రావాలి. నేను వెనకాల నెట్టి తిట్టి అరిచి టెస్టులు పెట్టి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చేవాడు కావాలి. యూట్యూబ్లో ఎక్స్ప్లెనేషన్ ఉంటాయా? యూట్యూబ్లో కాన్సెప్ట్ వరకే ఉంటుంది. ఆ కాన్సెప్ట్ కూడా డెప్త్ క్వశ్చన్స్ అస్సలు ఉండవు. ఏ కాన్సెప్ట్ పూర్తిగా ఉండదు, గుర్తుపెట్టుకోండి. ఏ కాన్సెప్ట్ పూర్తిగా ఎవ్వరూ చెప్పరు. ఎందుకు అంటే వాడికి వ్యూస్ కోసం. ఒక విద్యార్థి మంచి ఉద్యోగార్థి కావాలంటే ప్రీమియర్ సంస్థ తరపున అనుభవజ్ఞుడైనటువంటి ఒక కాంపిటేటివ్ టీచర్గా మీరు ఇచ్చే సలహా ఏంటి? డెడికేషన్, కాన్సన్ట్రేషన్, సాక్రిఫైస్, ప్రీమియర్ అకాడమీ, ఈ 4 ఉంటే జాబ్ వస్తుంది. 3 ముక్కల్లో చెప్పారు. అయితే 4వది ప్రీమియర్ సంస్థ చిరునామా ఇచ్చారు. అద్భుతమండి. ఏదేమైనా మీ మాటల్లో భావాన్ని ఆ విద్యార్థి భవిష్యత్తులో అందుకోవాలంటే తప్పనిసరిగా మిమ్మల్ని ఒకసారి వాళ్ళు సంప్రదించాలి. మీ చేసే టీచింగ్లో ఉన్న మెలకువలు వాళ్ళు అవపోసన పట్టాలి. మీ సబ్జెక్ట్ ద్వారా వారు అనేక పరీక్షల్లో ఉత్తీర్ణులవుతూ ఎంతో మంచి ర్యాంకును సాధించడం ద్వారా ఆయా ఉద్యోగాల్లో వారు స్థిరపడాలి. ఒక మంచి సమాజానికి వారు నిర్మాతలు కావాలి. అలాగే ఆ సమాజంలో వారికంటూ ఒక పాత్రని, ఒక చరిత్రని వారు సృష్టించుకునేటువంటి స్థాయికి మన ప్రీమియర్ సంస్థ కూడా ఉండాలి అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇప్పటి వరకు మన ధర్మపీఠం తరపున, ప్రేక్షకుల తరపున మనం సంధించినటువంటి ఎన్నో ప్రశ్నలకి నేర్పుగా, ఓర్పుగా సమాధానాలు చెప్పిన సుబ్రహ్మణ్యం గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు ఈరోజు కార్యక్రమానికి. నమస్తే, థ్యాంక్ యూ.